హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సహా క్రియేటివ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ వీడియోలో నేను మీకోసం బ్యూటిఫుల్ బేబీ డ్రెస్ ఈజీగా ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. దానికోసం నేను ఇలా వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో క్లాత్ అనేది తీసుకున్నానండి. వైట్ టాప్ పార్ట్ కోసం, బ్లాక్ వచ్చేసి బాటమ్స్ కట్ కోసం తీసుకున్నాను. ఫస్ట్ మనం కటింగ్ ఎలా చేయాలో చూద్దాం, తర్వాత స్టిచ్చింగ్ చూద్దాం. సో ఫస్ట్ వైట్ కలర్ క్లాత్ తీసుకున్నాను. దీని లెంత్ 8.5 ఇంచెస్, విత్ 12.5 ఇంచెస్ ఉండేలాగా తీసుకున్నానండి. క్లాత్ అనేది 2 లేయర్స్ మీద ఉంది. సో 2 లేయర్స్ మీద 12.5 ఇంచెస్ ఉండేలా తీసుకున్నానండి. తర్వాత దీనికి జాయింట్ చేసే పీసెస్ కూడా ఎలా కట్ చేసుకున్నామో చూడండి. మొత్తం ఇది 8 లేయర్స్ మీద ఫోల్డ్ చేసి పెట్టానండి. దీనికి లెంత్ అనేది జస్ట్ 4 ఇంచెస్ తీసుకున్నాను. విత్ 8 లేయర్స్ మీద మనం 8.5 ఇంచెస్ తీసుకున్నాము. అంటే మనం దీన్ని ప్రిల్స్ పెట్టుకోవడం కోసం యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇది 2 లేయర్స్ మీద ఫోల్డ్ చేసి పెట్టాను. సో దీనికి లెంత్ 3 ఇంచెస్, అలాగే విడ్త్ వచ్చేసి 8.5 ఇంచెస్ ఉండేలా తీసుకున్నాను. ఇది షోల్డర్ బెల్ట్ కోసం అండి. సో ఫైనల్గా ఇది టాప్ పార్ట్లో మిడిల్ పీస్. ఈ పీస్ని 2 లేయర్స్ మీద, అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ కోసం ఇలా తీసుకుంటాం. ఇది వచ్చేసి షోల్డర్ పార్ట్ అండి. 2 షోల్డర్స్ కోసం 2 లేయర్స్ మీద ఉంది. సో దీన్ని ఇలా మిడిల్కి 2 షోల్డర్స్కి కట్ చేసేసాను. సో దీన్ని ఇలా షోల్డర్స్గా యాడ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ మనం 8 లేయర్స్గా తీసుకున్నాం కదా ఒక పీస్, దాన్ని ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ యాడ్ చేస్తాము. దీనికి లెంత్ 4 ఇంచెస్ ఉంది. ఈ ఫ్రిల్స్ పెట్టడం మనకి ఎంత అవసరమైతే అంత తీసుకోవచ్చు అండి. నేనైతే 8 లేయర్స్ మీద 8.5 ఇంచెస్ ఉండేలా తీసుకున్నాను. మొత్తం టాప్ పార్ట్ కటింగ్ అయితే ఇంతేనండి. ఇప్పుడు బాటమ్ పార్ట్ కటింగ్ ఎలా చేయాలో చూద్దాం. సో చాలా ఈజీ అండి, లెర్నర్స్ కూడా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ క్లాత్ 2 లేయర్స్ మీద ఫోల్డ్ చేసి పెట్టాను. దీనికి లెంత్ 12 ఇంచెస్ ఉంది. విడ్త్ అనేది మనం ఎంతైనా తీసుకోవచ్చండి. నేనైతే 22.5 ఇంచెస్ ఉండేలా తీసుకున్నాను. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ పీసెస్ అండి. సో దీన్ని ఇలా మిడిల్కి కట్ చేసేద్దాం, ఫ్రంట్ పీస్ అండ్ బ్యాక్ పీస్ని డివైడ్ చేయడం కోసం. సో ఈ విడ్త్ అనేది నేనైతే 22.5 తీసుకున్నాను. 30 ఇంచెస్ తీసుకోవచ్చు, లేదా 20 ఇంచెస్ తీసుకోవచ్చు. మనం ఫ్రిల్స్ పెట్టుకునే దాన్ని బట్టి మనకి లుక్ అయితే వస్తుంది. సో ఇది బాటమ్ పార్ట్లో మెయిన్ క్లాత్ అండి. దీనికి అటాచ్ చేసే పీసెస్ అన్నమాట ఇవి నడుం బెల్ట్ కోసం తీసుకున్నాను. 2 లేయర్స్గా తీసుకున్నానండి ఈ 2 పీసెస్. దీనికి లెంత్ 4 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 10 ఇంచెస్ ఉండేలాగా తీసుకున్నాను. ఇది మనం నడుం బెల్ట్గా యాడ్ చేస్తామన్నమాట. అంటే ఈ మెయిన్ ఫ్యాబ్రిక్కి 2 లేయర్స్ మీద ఉంది కదా ఫ్రంట్ అండ్ బ్యాక్ పీస్, ఇది ఇలా ఫ్రిల్స్ పెట్టుకొని నడుం బెల్ట్కి అటాచ్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఈ నడుం బెల్ట్కి మనం బో అనేది స్టిచ్ చేయాలనుకుంటున్నాం. సో దానికోసం క్లాత్ నేను ముందుగానే ఇలా కట్ చేసి రెడీ పెట్టుకున్నాను. దీనికి లెంత్ 6 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 12 ఇంచెస్ ఉండేలాగా తీసుకున్నానండి. దీన్ని బో కోసం మనం కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాం. సో దీన్ని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసి ఇలా టర్న్ చేసేసి ఇలా కుచ్చు పెట్టేసేసి బో అనేది రెడీ చేస్తామన్నమాట. దీన్ని ఇలా నడుం బెల్ట్కి అటాచ్ చేస్తే బాటమ్ పార్ట్ స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో స్టిచ్చింగ్ కూడా ఎలా చేయాలి అనేది నేను ఒక లైట్గా అయితే చెప్పాను అనుకుంటున్నాను. సో ఇంతే అండి. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో కూడా చూద్దాం. కటింగ్ ఈజీ అండి చాలా, అలాగే స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీ. ఇప్పుడు 2 టైప్స్ ఆఫ్ బెల్ట్ ఎలాస్టిక్ తీసుకుంటున్నామండి. నడుం బెల్ట్ కోసం ఒకటి, అలాగే టాప్ పార్ట్కి సన్నగా ఉన్నది ఎలాస్టిక్, 2 రకాలుగా తీసుకున్నాం. ఇప్పుడు స్టిచ్చింగ్ చూస్తున్నామండి. స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం షోల్డర్ పార్ట్ కోసం పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పీసెస్ని ఫస్ట్ ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేస్తున్నానండి. మన షోల్డర్ పార్ట్స్ కోసం 2 పీసెస్ అయితే రెడీ చేసాం కదా, 2 పీసెస్ని కూడా ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసి ఇలా రివర్స్ చేసి రెడీ చేశాను. నెక్స్ట్ మన టాప్ పార్ట్లో మెయిన్ పీస్ అండి, ఇది మిడిల్ పీసు. దీనికి 2 సైడ్స్ కూడా నేను అటాచ్ చేసి రెడీ చేసి పెడుతున్నాను. అంటే క్లోజ్డ్గా 2 సైడ్స్ కూడా క్లోజ్డ్గా ఉండేలాగా 2 సైడ్స్ కూడా ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉంచేసి స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు. సో ఇలా క్లోజ్డ్గా ఉండేలాగా తీసుకున్నాను. ఈ మెజర్మెంట్స్ అయితే నేను 2 years బేబీ కోసం తీసుకున్నానండి. మీ బేబీ యొక్క ఏజ్ని బట్టి మీ బేబీ యొక్క రెడీమేడ్ డ్రెస్
మెజర్మెంట్గా తీసుకొని కూడా మీరు ఈజీగా కట్ చేసుకోవచ్చు. అలాగే మనం ఫ్రిల్స్ పెట్టుకోవడం కోసం 4 ఇంచెస్ విడ్త్తో మనం 4 ఇంచెస్ లెంత్తో క్లాత్ కట్ చేసి రెడీ చేసాం కదా. సో దాన్ని కూడా క్లోజ్డ్గా ఇలా స్టిచ్ చేసి రెడీ చేశాను. ఇప్పుడు ఇది మన మిడిల్ మెయిన్ పీస్కి ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ అటాచ్ చేసుకోబోతున్నాం. సో అంతే అండి, ఈ మెయిన్ పీస్కి అదే మన మిడిల్ పీస్ ఉంది కదా టాప్ పార్ట్లో, దానికి ఈ స్ట్రైట్ పీస్ అనేది ఇలా కుర్చీ పెట్టుకుంటూ కూడా రౌండ్గా అంటే ఫ్రంట్ బ్యాక్ మొత్తం వచ్చేలాగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ అటాచ్ చేస్తున్నాను. సో అందుకే నేను ముందుగానే రెండు కూడా క్లోజ్డ్గా స్టిచ్ అనేది వేసేసాను. సో ఇలా చుట్టూ కూడా ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటూ అటాచ్ చేయడమేనండి, అంతే ఈజీ. సో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే నన్ను కామెంట్లో అడగండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మనం కమింగ్ ఫార్వర్డ్ చూద్దాం. నెక్స్ట్ దీనికి టోటల్గా ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది కదా. సో ఈ ఎడ్జ్లో ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తున్నాను. ఈ ఫ్రిల్స్ పెట్టిన స్ట్రైట్ క్లాత్ని ఇలా ఒక ఎడ్జ్లో ఫోల్డ్ చేసి అయితే స్టిచ్ చేసేసుకొని రెడీ చేసుకుంటున్నామండి. సో రౌండ్గా కూడా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం టాప్ పార్ట్లో అదే ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టిన సైడ్ అలాగే బాటము రెండు సైడ్స్ కూడా ఎలాస్టిక్ అనేది అటాచ్ చేస్తున్నాం. ఈ ఎలాస్టిక్ మనం ఎంత తీసుకోవాలనేది చూడండి. సో కరెక్ట్గా మనకి టోటల్గా ఎంత విడ్త్ అయితే ఉందో దానిలో 3/4 భాగం తీసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 8 ఇంచెస్ ఉంటే మీరు 6 ఇంచెస్ తీసుకోవాలన్నమాట. 20 ఇంచెస్ ఉంటే దానిలో 3/4 భాగం అంటే 15 ఇంచెస్ తీసుకోవాలన్నమాట. సో అలా నేను దీన్ని 3/4 భాగం ఎలాస్టిక్ అనేది తీసుకొని సో కొంచెం లాగుతూ అటాచ్ చేస్తున్నాను. మీరు 3/4 భాగం అయినా తీసుకోవచ్చు, లేదంటే సగం మీద కొంచెం ఎక్కువగా అయినా తీసుకున్నా కూడా బాగానే ఉంటుందండి. అంటే మన ఎలాస్టిక్ క్వాలిటీ బట్టి సో కొంచెం మంచి ఎలాస్టిక్ అయితే మీరు 3/4 భాగం తీసుకోండి. సో కొంచెం త్వరగా సాగిపోతుంది అనే ఎలాస్టిక్ అయితే మీరు సగం మీద కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి. ఇప్పుడు టాప్ పార్ట్కి అయితే లాగి స్టిచ్ చేస్తూ అటాచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే డౌన్ పీస్కి కూడా డౌన్కి కూడా ఇలా ఎలాస్టిక్ అనేది అటాచ్ చేస్తున్నాం. మనం టాప్ పార్ట్కి ఎలా 3/4 భాగం తీసుకున్నానో డౌన్ పార్ట్కి కూడా సేమ్ అంతే డిస్టెన్స్తో మనం 3/4 భాగం తీసుకొని సో ఈ ఎలాస్టిక్ అనేది అటాచ్ చేసేసాం. సో టోటల్గా ఎలాస్టిక్ అటాచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు బాటంలో ఎలాస్టిక్ అటాచ్ చేశాక ఇలా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అనేది వేసేసేయండి. సో ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది పై పార్ట్ డౌన్ పార్ట్లో వేసేసాను. అలాగే టాప్ పార్ట్లో కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి. బట్ ఇక్కడ ఫ్రిల్స్ క్లాత్ కాబట్టి ఒక స్ట్రైట్ పీస్ తీసుకున్నానండి. ఈ స్ట్రైట్ పీస్ని ఫస్ట్ నేను ఈ ఫ్రిల్స్ పార్ట్ మీద అటాచ్ చేసేసి తర్వాత దాన్ని రివర్స్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేస్తాను. సో పైన కూడా మనకి నీట్గా ఉంటుంది ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల. సో దీనికి కటింగ్ కోసం స్టిచ్చింగ్ కోసం పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏం లేదండి. అంటే మరి అంత కష్టం అయితే కాదనే అనుకుంటున్నాను నేను. చాలా ఈజీగా అర్థమవుతుంది ఎవరికైనా కూడా. సో రీసెంట్గా నేర్చుకునే వాళ్ళైనా సరే లెర్నర్స్ అయినా సరే మీరు ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి. సో ఇలా ఫోల్డ్ చేసి నెక్స్ట్ అటాచ్ చేసేసాం కదా స్ట్రైట్ పీసు. నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేసి కూడా స్టిచ్ చేయండి. సో మనకి లుక్ అనేది నీట్గా ఉండడం కోసం ఫోల్డ్ చేసి కూడా రెడీ చేసాం. లుక్ అయితే ఇలా ఉందండి. ఇప్పుడు మనం 2 సైడ్స్ ఈ షోల్డర్ పీసెస్ అనేది అటాచ్ చేసేసామంటే మన టాప్ పార్ట్ అయితే రెడీ అవుతుందండి. ఈ షోల్డర్ పీసెస్ మీరు ఎలా అటాచ్ చేయాలంటే మనకు సైడ్ స్టిచ్చెస్ ఉన్నాయి కదా అక్కడి నుంచి 2 ఇంచెస్ గ్యాప్ తీసుకొని అటాచ్ చేయండి.
సో 2 సైడ్స్ కూడా 2 ఇంచెస్ గ్యాప్ తీసుకొని నేను షోల్డర్స్ అనేది అటాచ్ చేస్తున్నాను. సో 1 సైడ్ షోల్డర్ పీస్ అనేది అటాచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. సేమ్ అలాగే సెకండ్ అంటే ఆపోజిట్ సైడ్ కూడా షోల్డర్ పీస్ని అటాచ్ చేయండి సేమ్ ఇలాగే. సో 2 సైడ్స్ కూడా అటాచ్ చేసేసాం. ఇప్పుడు మన పై పార్ట్ స్టిచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. చాలా ఈజీగా వచ్చింది, అలాగే ఈజీగా స్టిచ్ చేసేసాం, అలాగే లుక్ కూడా చాలా బాగుంది కదా. ఇప్పుడు డౌన్ పార్ట్ స్టిచ్ చేసుకుందాం. డౌన్ పార్ట్ బ్లాక్ కలర్ పీస్ అయితే కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాం కదా. సో దానిలో ఫస్ట్ నడుం బెల్ట్ తీసుకున్నానండి. నడుం బెల్ట్ పీస్కి మన డౌన్ మిడ్డీ పార్ట్ ఉంది కదా, సో ఆ పీస్ని ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ అటాచ్ చేయడమేనండి. అంతే, చాలా ఈజీ. సో ఈ ఫ్రిల్స్ అనేది నేను ఇక్కడ బాక్స్ ప్లీట్స్ అనేది పెట్టుకుంటున్నానండి. సో ఈ బాక్స్ ప్లీట్స్ ఎలా స్టిచ్ చేయాలంటే ఫస్ట్ సమ్ క్లాత్ ఫోల్డ్ చేసి దాన్ని బ్యాక్ సైడ్కి అంటే ఆపోజిట్ డైరెక్షన్లో మీరు ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తారు. తర్వాత మన డైరెక్షన్లో అంటే మన సైడ్ డైరెక్షన్లో ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తారు. సో నెక్స్ట్ మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి. అలాగే నెక్స్ట్ మన సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి. ఇంతే అండి బాక్స్ ప్లీట్స్ అంటే. సమ్ క్లాత్ ఫోల్డ్ చేసి రివర్స్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం. నెక్స్ట్ మనకు స్ట్రైట్గా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం. అంటే ఆపోజిట్ డైరెక్షన్స్లో ఫోల్డింగ్స్ అనేది చేస్తూ స్టిచ్ చేస్తే బాక్స్ ప్లీట్స్ అనేది స్టిచ్ చేసుకోవడం అయిపోతుంది. సో ఇది చాలా ఈజీనేనండి, ఏం లేదు. అలాగే బాక్స్ ప్లీట్స్ లుక్ కూడా బాగుంటుంది. సో ఒకటి ఆపోజిట్ సైడ్లో, ఇంకొక ఫోల్డింగ్ అనేది మన సైడ్లో అలా రివర్స్గా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయడమే. సో అవుట్లుక్ అయితే ఇలా ఉంటుందండి. ఇది మనం బ్యాక్ పార్ట్ కోసం స్టిచ్ చేస్తున్నాం, దానికి ఎలాస్టిక్ యాడ్ చేస్తున్నాను. అంటే నేను ఈ మిడ్డీ పార్ట్కి ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్స్ ఎలాస్టిక్ యాడ్ చేయట్లేదండి, ఓన్లీ బ్యాక్ సైడ్ మాత్రమే ఎలాస్టిక్ యాడ్ చేస్తున్నాను. ఫ్రంట్ సైడ్ అలాగే క్లాత్ అటాచ్ చేసేసి ఉంటున్నాం అంతే. సో బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఎలాస్టిక్ అనేది అలాగే 3/4 భాగం తీసుకొని మీరు అటాచ్ చేయాలండి. ఇక్కడ నేను 3/4 భాగం కన్నా తక్కువే తీసుకున్నానండి. అంటే ఇది టోటల్ విత్ 10 ఇంచెస్ కదా. సో 10 ఇంచెస్లో నేను 6 ఇంచెస్ మాత్రమే తీసుకున్నాను. ఎందుకంటే మనం ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఎలాస్టిక్ అనేది అటాచ్ చేయట్లేదు కాబట్టి బ్యాక్ సైడే కొంచెం తగ్గించి అటాచ్ చేస్తున్నాను. అలాగే ఈ ఎలాస్టిక్ని మనం కరెక్ట్గా మన నడుం పీస్ ఉంది కదా, నడుం బెల్ట్ పీసు, ఆ పీస్ మీద అటాచ్ చేస్తున్నామండి. సో అటాచ్ చేసేసాం 1 సైడ్. అలాగే సెకండ్ సైడ్ అంటే ఎలాస్టిక్కి ఆపోజిట్ సైడ్ కూడా అంటే ఆపోజిట్ కూడా ఒక స్టిచ్ అనేది వేసేస్తున్నాం. అంటే ఎలాస్టిక్కి 2 కార్నర్స్లో స్టిచ్చెస్ అనేది ఇలా వేసుకుంటున్నాము. ఇప్పుడు ఈ నడుం బెల్ట్ పీస్ అనేది ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ అనేది చూడండి ఎలా చేశానంటే, నేను మనం నడుం బెల్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేయగా సమ్ వేస్ట్ పీస్ అయితే ఉంటుంది కదా, అది లోపలికి వెళ్ళేలాగా కవర్ చేస్తూ ఇలా ఫోల్డింగ్ అనేది చేయండి, లుక్ నీట్గా ఉంటుంది. సో ఇలా ఫోల్డ్ చేసేసి స్ట్రైట్గా మీరు ఒక స్టిచ్ వేసేస్తే బ్యాక్ పార్ట్ స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ మీరు డబుల్ స్టిచ్ వేసుకోండి, నీట్గా ఉంటుంది. సో బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ కూడా నడుం బెల్ట్ తీసుకున్నాను ఫస్ట్. దానికి మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసి బాక్స్ ప్లీట్స్ వేసుకుంటూ క్లాత్ అనేది ఇలా అటాచ్ చేస్తున్నాను. బాక్స్ ప్లీట్స్ అంటే ఆల్రెడీ చెప్పాను కదా, ఫ్రంట్ సైడ్కి ఒక ఫోల్డింగ్, బ్యాక్ సైడ్కి ఒక ఫోల్డింగ్, అంటే ఆపోజిట్ సైడ్స్లో ఫోల్డింగ్స్ అనేది చేస్తూ స్టిచ్ చేస్తాం. దీనికి ఎలాస్టిక్ అనేది యాడ్ చేయట్లేదు కాబట్టి నడుం బెల్ట్ని మీరు ఇక్కడే ఇలా ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేస్తున్నారు. ఈ ఫోల్డింగ్ కూడా మన వేస్ట్ పీస్ని అంటే అటాచ్ చేయగా సమ్ వేస్ట్ పీస్ని లోపలికి ఉండేలాగా అరేంజ్ చేసుకొని ఫోల్డింగ్ అనేది చేస్తే మనకి వేస్ట్ పీస్ బయటకు కనిపించకుండా లుక్ నీట్గా ఉంటుందండి. సో ఇక్కడ కూడా నేను డబుల్ స్టిచ్ వేస్తున్నాను.
సో ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయిందండి ఈజీగా. ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ని అటాచ్ చేయాలి. సైడ్స్ జాయింట్ చేసేస్తే మనకి మిడ్డీ కూడా రెడీ అయిపోతుంది. సైడ్స్ అనేది టాప్ నుంచి డౌన్కి అటాచ్ చేసేసేయడం అండి. స్ట్రైట్గా 2 స్టిచ్చెస్ వేసేసుకోండి. సో ఇప్పుడు స్ట్రైట్గా డౌన్కి, అలాగే డౌన్ నుంచి పైకి 2 స్టిచ్చెస్ వేసేసుకుంటే అయిపోతుంది. సో వన్ సైడ్ అటాచ్ చేసేసాం. సేమ్ ఇలాగే ఆపోజిట్ సైడ్ కూడా అటాచ్ చేసేసేయండి. సో ఇలా అటాచ్ చేశాక ఈ నడుం బెల్ట్ పార్ట్ ఉంది కదా, అక్కడ ఇలా మీరు పైకి ఇలా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకుంటే వేస్ట్ పీసు, అంటే వేస్ట్ పీస్ మీద మనం స్టిచ్ వేస్తున్నాం. సో దాని నుంచి దారాలు అలా రాకుండా, యాక్చువల్లీ ఈ క్లాత్కి రాదు, బట్ ఇలా వేస్తే ఇంకా నీట్గా ఉంటుంది. అందుకోసం నేను సైడ్ కూడా స్టిచ్ వేసేసాను. అంటే వేస్ట్ పీస్ మీద వచ్చేలాగా కూడా జస్ట్ నడుం బెల్ట్ దగ్గర మాత్రమే స్టిచ్ వేశాను. నెక్స్ట్ అలాగే డౌన్లో ఇలా ఫోల్డ్ చేసి ఒక స్ట్రైట్గా చుట్టూ ఒక స్టిచ్ వేసేసారంటే మన మిడ్డీ కూడా రెడీ అయిపోతుందండి. సో రౌండ్గా ఫోల్డ్ చేసేసి స్టిచ్ వేసేసాను. సో మన డౌన్ పార్ట్, స్కర్ట్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు టాప్ పార్ట్ విత్ స్కర్ట్ అండి. బాగుంది కదా, లుక్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. సో ఇప్పుడు మనం డౌన్ పార్ట్లో నడుం బెల్ట్ దగ్గర బో స్టిచ్ చేద్దాం అనుకున్నాం కదా. సో దానికోసం పీస్ రెడీ చేసాం. దాన్ని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసి స్ట్రైట్గా స్టిచ్ చేశాను. నెక్స్ట్ దాన్ని ఇలా రివర్స్ చేసేసి మనం ఇందాక కట్ చేసినప్పుడు ఎలా అయితే బో స్టిచ్ చేస్తామని చూపించానో సేమ్ అలాగే. సో మిడిల్కి మరలా ఇలా స్టిచ్ చేసేసానండి. రివర్స్ చేశాక ఈ మిడిల్ స్టిచ్ వేయాలి మీరు. సో ఆ స్టిచ్చింగ్ వేస్ట్ క్లాత్ కూడా లోపల ఉండేలాగా తీసుకొని మీరు బో అనేది ఇలా స్టిచ్ చేసేసుకుంటారు. సో ఇప్పుడు ఈ బోని నడుం బెల్ట్కి అటాచ్ చేసేస్తున్నాను. సో నడుం బెల్ట్కి బో అటాచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. అలాగే బోకి 2 సైడ్స్ కూడా నేను చిన్న టక్సల్ అనేది వేస్తున్నాను. బో కొంచెం అటు ఇటు కదలకుండా నీట్గా ఉండడం కోసం. అలాగే ఒక చిన్న ఫ్యాబ్రిక్ ఫ్లవర్ కూడా స్టిచ్ చేసి దీన్ని మన బ్లౌజ్ పార్ట్కి, అంటే ఈ మిడ్డీలో పై పార్ట్ ఉంది కదా, సో ఆ బ్లౌజ్ పార్ట్కి వన్ సైడ్ అనేది అటాచ్ చేస్తున్నా. ఈ ఫ్లవర్ ఎలా మనం స్టిచ్ చేసుకోవాలి అనేది నేను ఆల్రెడీ వీడియో చేశానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. సో ఈ ఫ్యాబ్రిక్ ఫ్లవర్ని కూడా వన్ సైడ్ ఇలా అటాచ్ చేస్తున్నాం. సో ఈ ఫ్లవర్ని ఎలా స్టిచ్ చేసుకోవాలనేది వీడియో నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. సో ఫ్లవర్ కూడా అటాచ్ చేసేసాం. లుక్ అయితే ఇలా ఉందండి. సో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.